కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ముందు నుంచి అనుకున్నదే ఇది. ఆయన ఒక ఇండెక్స్ రాసుకున్నాడు. సినిమా స్టోరీ ఎట్లయితే స్క్రిప్ట్ రాసుకుంటారో అందులో స్టార్టింగ్ నుంచి రాసుకుంటూ వస్తున్నాడు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. మనం తప్పు చేయనప్పుడు భయపడే ప్రసక్తే లేదు. ఆల్రెడీ 20 నెలల మీరు ఏసీబీ తీసుకెళ్ళినారు, ఈడీ దగ్గర తీసుకెళ్ళారు. ఇదో 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 కొత్త చాప్టర్ ఇది. మనం భయపడేది లేదు. రెండోది, ఆయన సిబిఐ దగ్గర తీసుకెళ్ళిపోతే ఏదో జరిగిపోయింది అన్నట్టు కాదు కదా. మేము న్యాయస్థానం ప్రూవ్ చేసుకుంటాం. కాళేశ్వరం అన్నది ఏంటి? ఈరోజు కాళేశ్వరం వల్ల రైతులకు ఏ రకంగా లాభం జరిగింది, మా సాక్ష్యాధారాలతో సహా మేము న్యాయస్థానంలో మేము పోరాడతాం. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. సో సిబిఐ మీద ఆయన ఏదో పెద్ద చేసేసి వీళ్ళు పెద్ద తప్పు చేసేసి మేము సిబిఐకి అప్పచెప్పినామంటే అందులో కూడా చాలా పెద్ద ప్లానింగ్ అని జరిగింది. కానీ రాజకీయ కక్షలో భాగంగా కానీ కాళేశ్వరం అది విషయమే కాదు, అసలు విషయమే కాదు. కాళేశ్వరం కేవలం కేసీఆర్ గారిని రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ కాళేశ్వరం అనేది ఒక టాపిక్గా తీసుకున్నారు, అంతే. అంటే కాళేశ్వరంలో అంత అవినీతి జరిగింది అనే విధంగా కూడా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తాను. మీరు ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇంటికి మీకు కావాల్సిన సరంజామా తీసుకుంటున్నప్పుడు మీకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి? మీరు వాటర్కి సంబంధించిన ఇన్వాల్వ్ అవుతాయి, సివరేజ్ సంబంధించి ఇన్వాల్వ్ అవుతాయి, సిమెంట్, కన్స్ట్రక్షన్, బ్రిక్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇంత పెద్ద ఒక మైటీ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు, మెగా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, రాష్ట్ర ప్రభుత్వము, పెద్ద పెద్ద ఆఫీసర్లు, దానికి సంబంధించిన నిపుణులు అందరు ఇన్వాల్వ్ ఉన్నారు. అన్ని అనుమతులతో సహా కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత చాలా చక్కగా మొదలుపెట్టి ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దానికి ఓపెనింగ్కి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా పోయి దాన్ని ప్రారంభించుకున్నాం. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తే 10 లక్షల క్యూసెక్లు నీళ్లు పారుతున్నాయి. 85 గేట్లు మీరు తెచ్చుకొని ఉన్నాయి. కాళేశ్వరం అంటే జస్ట్ మేడిగడ్డలో కుంగిపోయిన 3 పిల్లర్లా? కాళేశ్వరం అంటే ఏంటండి? కాళేశ్వరం అంటే మీకు మూడు బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు. మీకు కాళేశ్వరం అంటే చాలా పెద్దదండి. దాని గురించి మీకు రెండోది 20 monthsలో మీరు దాన్ని రిపేర్ చేసే డిస్కషన్ మీకు ఎందుకు పెట్టలేదు? అక్కడికి వెళ్దాం. మీరు నిపుణులను తీసుకోండి, రాజకీయ నాయకులను తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం అధికారులను కూడా పిలిపియండి. అది రిపేర్ అవుతా కాదా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మీరు ఏం తేల్చారు? కనీసం ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఎల్ఎన్టీ వారి నివేదిక మీరు పొందుపరిచారా? పొందుపరచలేదు. మరి ఇక్కడ ఎన్డీఎస్ఏ వచ్చింది కదా. మీ సొంకిశాల ప్రమాదం జరిగింది, అక్కడ ఎందుకు రాలేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఈరోజు శవాలు దిబ్బగా మారింది, లోపల శవాలు కూడా బయటపడలేదు. మరి వాటి మీద సిబిఐ పిలవద్దా? సో ఇది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా. అంతే కానివ్వండి, మేము సిబిఐకి ఆ పిట్ట మీద భయపడే ప్రసక్తే లేదు. న్యాయస్థానాల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. డెఫినెట్లీ మళ్ళీ గట్టిగా నిలబడతాం. ఊరు పేరు మార్చి లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి పరులను వదిలేదే లేదు, చర్యలు తప్ప అనే విధంగా మాట్లాడుతున్నారు. అది మేకపోతే గాంభీర్యం. అన్ని సినిమా డైలాగ్లో పనిచేస్తాయి. ఆయన జూనియర్ ఎన్టీఆర్ని, అల్లు అర్జున్ కూడా తలనే విధంగా యాక్టర్గా తయారైంది. ఆయన సినిమాలో పనిచేసుకుంటే పనికొస్తే రాజకీయాల పనికిరావు ఈ డైలాగులు. ఆయన బెదిరింపులకు, ఆయన డైలాగ్లో భయపడే ప్రసక్తే లేదు. ఆయన 20 months నుంచి రోజు చెప్పేదే ఇది. రోజు మీరు కూడా మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు. ఏదైనా యాక్షన్ ఉంటే చెయ్యి, ఏదైనా తప్పుంటే ప్రూవ్ చేయి. ఒక కమిషన్ వేసుకున్నావు, అన్ని కోట్లు ఖర్చు పెట్టినావు. మీకు కనీసం విజిలెన్స్ రిపోర్టును టేబుల్ చేయాల్సింది ఫస్ట్, తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ టేబుల్ చేయాల్సింది, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని మీరు టేబుల్ చేయాల్సింది. మీరు పొద్దున్న టేబుల్ చేస్తారు 650-60 పేజీలు, సాయంత్రం కల్లా మీరు డెసిషన్ చెప్తారంటే కనీసం ఎమ్మెల్యేలు దాన్ని గోత్రు చేయొద్దా? సరే, మీరు అలిగేషన్ చేశారు, మీరు ట్రెజర్ బెంచ్లో ఉన్నారు. హరీష్ రావు గారికి మీరు సమయం ఇవ్వాలిగా మాట్లాడడానికి. ఆయన ఎక్స్ప్లెనేషన్ మీరు ఎందుకు వినలేదు? వాళ్ళకి ఎందుకు సమయం ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీకి? మనకు అంటే మీరు ఇక్కడ ఒక స్క్రిప్ట్తో వచ్చారు. వారం రోజులు మీరు అసెంబ్లీ అని చెప్పేసి ఒక రోజులో ముగిస్తారా? ఒక రోజులో అసెంబ్లీ ముగిస్తారా? అంటే కాళేశ్వరం ఒక సినిమానా చూపెట్టడానికి? మీరు ప్రజా సమస్యల మీద అసెంబ్లీ ఎందుకు పెట్టరు? అంటే దీనివల్ల ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, బీజేపీ, సెంట్రల్లో ఉన్న బీజేపీ పెద్దలు బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి వచ్చే ఎలక్షన్స్లో కొద్దిగా గేమ్ ప్లాన్లో భాగంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు తప్పించి కాళేశ్వరం అనేది అసలు టాపికే కాదండి. అంటే చాలా లోపాలు ఉన్నాయి, క్వాలిటీ విషయంలో కానివ్వండి, లేకుంటే ప్రాజెక్టు విషయంలో కానివ్వండి. ఘోష్ కమిషన్ కూడా తెలిసి చెప్పింది కాళేశ్వరంతో శాశ్వత నష్టమైన విధంగా మాట్లాడుతుంది. నేను ఏ రోజు కూడా ఘోష్ కమిషన్ గ్రౌండ్లో పనిచేసేటప్పుడు చూడలే. పెద్ద ఆర్భాటాలతో సహా అక్కడ ఆ కమిషన్ ఆఫీస్ ముందు కేసీఆర్ గారిని పిలిపించడం, హరీష్ రావు గారిని పిలిపించడం. మీరు ఘోష్ కమిషన్ మీరు ఒకసారి చూస్తే 660 పేజీలలో 637-44 పేజీలు ఒకసారి మీరు తిరిగేసి చూడండి. అందులో మీరు విజిలెన్స్ రిపోర్ట్ని మేము చూడలేదు అని మెన్షన్ ఉంది. ఘోష్ కమిషన్ ఎక్కడ కూడా పనిచేయలేదండి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన స్క్రిప్ట్, అది ప్రింట్ తీసుకొచ్చి హౌస్లో పెట్టినారు, అంతే తప్పించి మీరు లోపాలు ఉంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. లోపాలు ఉన్నట్టు హరీష్ రావు గారు ఆ 3 పిల్లర్ల మీద మేము మాట్లాడినాం, దాన్ని మనం రిపేర్ చేయవచ్చు అని క్లియర్గా చెప్పింది. ఈవెన్ ఎల్ఎన్టీ కూడా ఎస్
వీ విల్ వర్క్ ఇట్ ఆన్ అని చెప్పేసి క్లియర్. మీరు ఎందుకు పరిగణలో తీసుకుంటలేరు అంటే మీకు రివెంజ్ అన్నది ఒకటే కదా, ఏడ లోపాలు ఉన్నాయి మీకు అన్నీ. మీకు ఎక్కడి నుంచి మొదలైతే అక్కడ కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ మీకు నీళ్లు కనబడుతున్నాయి, పొలాలకు నీళ్లు పోతున్నాయి, పంట పొలాలకు తాగునీటికి సాగునీటికి కాళేశ్వరం ఇది అద్భుతంగా పనిచేస్తుంది, మోటార్లు ఆన్ ఉన్నాయి, కన్నెపల్లి పంపస్ నుంచి మీరు అన్నీ మీకు ఓపెన్ నడుస్తున్నాయి. కొద్దిగా సిగ్గున్నదా మనం మాట్లాడుకుంటాం? కాళేశ్వరం అన్నది ఒకటే ఉందా రాష్ట్రం నడవడానికి? అదొక టాపిక్ పట్టుకొని ఈ 20 months నువ్వు టైం పాస్ చేస్తావు. ఆదేశాలు కూడా వచ్చింది అట్లా. ఈరోజు హైకోర్టు ఆదేశాలు వచ్చే 7th వరకు దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము దాన్ని స్వాగతిస్తాం. హైకోర్టు ఆదేశాలు స్వాగతిస్తాం. ఎందుకంటే అందులో ఏం లేదండి, అసలు వాస్తవంగా కూడా ఏం లేదు. మీరు అది ఒక డొల్ల టాపిక్ తీసుకొని కూర్చుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఏంటంటే పబ్లిక్లో ఒక సినిమాలాగా నడిపించాలి టైంపాస్. ఎందుకంటే మీకు పరిపాలన మీద ధ్యాస లేదు, మీకు అభివృద్ధి మీద ధ్యాస లేదు, మీరు చేసిన దాని మీద మాట్లాడడానికి మీకు ఏం పాయింట్స్ లేవు. కాబట్టి మీరు డెఫినెట్గా దీన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు కోర్టు చెప్పిన దానికి మేము స్వాగతిస్తున్నాం. 7th October వరకు ఎలాంటి చర్య తీసుకోవద్దని. ఈవెన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసి వాళ్ళు సిబిఐకి వెళ్ళినా కూడా మేము తట్టుకుంటాం, నిలబడతాం, మమ్మల్ని మేము క్లీన్గా ప్రూవ్ చేసుకుంటాం. నిన్న ప్రెస్ మీట్లో కూడా కవిత గారు ఆసక్తికరమైన విషయాలని మాట్లాడడం జరిగింది. కొంతమంది పేర్లు కూడా బయటపెట్టే విధంగా మాట్లాడింది, వాళ్ళే ప్రధానంగా అనే విధంగా మాట్లాడింది. మరి ఏం చెప్తారు? మరి ప్రస్తుతానికి పార్టీ పరంగానే మేము ముందుకెళ్తున్నాం. ఎలాంటి ఎలిగేషన్స్ అది కవిత గారైనివ్వండి, ఎవరైనా కానివ్వండి, పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. దాన్ని డెఫినెట్గా పార్టీ హైకమాండ్ సరైన సమయంలో సరైన విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. సో అదర్వైజ్ మేము ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మాకు కావాల్సిందంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు తీరుతున్నాయా లేదా, ప్రజలకు సంబంధించిన ప్రజాభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందా లేదా, వెల్ఫేర్ అందుతుందా లేదా. సో ప్రస్తుతం మేము ప్రజా పోరాటమే చేస్తాం తప్పించి అది ఎవరేమన్నారని దాని గురించి హైకమాండ్ చేసుకుంటున్నాం.